బాగుంది, ఫుల్ మంచిగా ఉంది. బాగుందన్న. ఫస్ట్ టైం థియేటర్లో అంతకుముందు నేను ఆల్రెడీ సినిమా చూసిన, కానీ మళ్ళీ చూడాలనిపించింది థియేటర్లో చూసిన. ఇక ఇంతమంది వస్తున్నారు డిమాండ్స్ లేదు. అంతకుముందు ఇప్పుడు థియేటర్లో ఇది ఎన్నో సీక్వెల్ ఇది సెకండ్ టైం. ఇంతకుముందు షూజ్ మీద చూసిన. బాగుందన్న, చాలా బాగుంది. ఎట్లా అనిపించింది? బాగుంది. ఆకాజా ఇంకా తాంజీరో ఫైట్ చాలా బాగుంది. నెక్స్ట్ పార్ట్ ఉంటుంది ఇంకా ఉంటుంది. జెనిత్సుది చాలా బాగా అనిపించింది ఫైట్. ఇంకా నెక్స్ట్ పార్ట్ 2026 అనుకుంటా. చాలా బాగుంది. జెనిత్సు థండర్ బ్రీదింగ్ అయితే చాలా మంచిగా ఉంటుంది. గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐమాక్స్లో క్వాలిటీ కూడా బాగా ఉంది. ఇంకా క్యారెక్టర్స్లో మొత్తం జాపనీస్లో మొత్తం క్రేజీగా ఉంది. ఎక్స్పీరియన్స్లో క్యారెక్టర్స్, డైలాగ్సా, మూవ్సా, యానిమేషనా, స్టోరీ రైటింగ్, పీక్ సినిమా సార్, పీక్ సినిమా అంతే. ఫైట్ సీన్స్ అదే అదాగే సార్. స్టోరీ రైటింగ్, ఫైట్ సీన్స్, యానిమేషన్స్ మొత్తం గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. గ్రేట్ మూవీ, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. చాలా చాలా మంచిగా చెప్తున్నారు. స్టోరీ లైన్ అయితే చాలా బాగుంటుంది. యానిమేషన్ అనేది వేరే, కార్టూన్ అనేది వేరే. ఇది యానిమేషన్ చాలా బాగుంటుంది, అందరూ చూడాల్సిందే. ఇండియాలో ఎక్కువ పాపులర్ కాదన్నారు కానీ చాలా బాగుంటుంది. దీని ఫ్యాన్ బేస్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది. సో అది చాలా వర్త్. మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయాలి. తాంజీరో ఫైట్ అయితే వేరే లెవెల్ ఉంది, కంపల్సరీ చూడండి. ఒక్కొక్క యానిమేషన్, ఆ స్టోరీ, ఆ ఎమోషన్, కొంతమంది అయితే థియేటర్లో ఏడ్ చేసినారు కూడా చాలామంది. ఇది ఎందుకు అంటే అందరూ కార్టూన్ అనుకుంటారు 2D అనేసరికి, కానీ ఇది యాక్చువల్లీ 3D ఎఫెక్ట్స్ తోటి వచ్చిన కార్టూన్స్ యానిమే అనమాట. దీన్ని మనం కార్టూన్ అనకూడదు. దీని ఎఫర్ట్స్ ఎట్లుంటాయి అంటే దీని యానిమేషన్ ఎలా ఉంటుంది అంటే మీరు ఒక రియల్ లైఫ్ సీనరీ చూస్తున్నట్టు ఉంటుంది. సో ఇది చాలా డిఫరెంట్, అందుకే దీనికి ఇంత క్రేజ్ ఉంటుంది. మనం ఎన్నో మిలియన్స్ పెట్టి యానిమేషన్ చేస్తారు కాబట్టి ఒక నెక్స్ట్ లెవెల్ ఉంది యానిమేషన్. కుల్ఫు పాండా దీనికి కంపారిజన్ లేదన్న, మొత్తం వేరే. అనేది ఒక కార్టూన్, ఇది యానిమే చాలా బాగుంటుంది. యానిమే అనేది డిఫరెంట్. దాని ఎఫెక్ట్స్, దాని స్టోరీ చూపించే విధానం, క్యారెక్టర్స్ని చూపించే విధానం చాలా డిఫరెంట్ ఉంటుంది. సినిమాలో వచ్చడమే ఇంకా చాలా బెటర్ అనిపించింది, ఎందుకంటే అంతా ఒకటేసారి చూడగలుగుతాము. చాలా కొత్తగా ఎక్స్పీరియన్స్ ఉంది. సౌండ్ ఎఫెక్ట్స్ తోటి చాలా మంచిగా చూసినాం, చాలా బాగుంది. ఇంకా కొన్ని యానిమే మూవీస్ ఇట్లా థియేటర్లో తేయాలని ఆశిస్తున్నాం. ఆ గ్రాఫిక్స్, ఆ ఆరా ఫార్మింగ్ వాళ్ళు చేసారు. ఇంకా అది ఆ గ్రాఫిక్స్ అనేది ఎంత మంచిగా ఉన్నాయి. ఆ స్టోరీ లైన్, ఆ కాజా, ఆ ఎండింగ్ మస్తు ఉండే. ఇంకా 2 years నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆ 2 years యాక్చువల్ వర్త్ ఇట్ అంటే ఇప్పుడు అయినాయి, నిజంగా వర్త్ ఇట్ అయినా. ఇంకా 2 years ఉన్నాయి, ఇంకా వెయిట్ చేయాలి ఆ నెక్స్ట్ మూవీ కోసం. చాలా మంచి మూవీ. 2D మూవీయా అంటే చాలా మస్తు ఉంది. మీరు గ్రాఫిక్స్ అవి చూడండి, ఒక్కొక్క ఫ్రేమ్ని వాళ్ళు ఎంత డీటెయిల్గా తీసారంటే అసలు ఎట్లా వర్క్ చేసారో తెలియదు కానీ ఎంత మంచి. ఇట్స్ లైక్ ప్లెజెంట్ టు ద ఐస్ అనుకోండి. ఇక ఎంత మంచి మూవీ అంటే. జాపనీస్ కంటే అది యాక్చువల్గా జియో సినిమా వల్ల వచ్చింది. అది హిందీలో వచ్చింది అది. దాని తర్వాత యానిమేకి ఎట్లయినా అది క్రేజ్ ఉండే. ఇక ఉన్న గ్రాఫిక్స్కి దానికి చాలా మనుషులకి నచ్చింది అనమాట. ఎపిసోడ్ చూసినా ఇప్పుడు మూవీ లెక్క వచ్చింది. యాక్చువల్గా ఈ మూవీ అయితే చాలా మంచి పని చేసారు థియేటర్లో తీసి. ఎందుకంటే ఇది అయితే ఎక్స్పీరియన్స్ అయితే థియేటర్లోనే చేయాలి. అది మీరు ఫోన్లో చూస్తే, అది టీవీలో చూస్తే అంత ఫీలింగ్ రాదు. ఎంత మంచి మూవీ తీశారంటే ఆ తాంజీరో ఉన్న స్టోరీ లైన్ ఎట్లా మంచిగా ఉంది. వాళ్ళ ఆరా ఫార్మింగ్ ఎంత మంచిగా చేసినాడు. ఇంకా కొత్త స్టోరీస్ వచ్చినాయి, ఇంకా కొత్త క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసారు. చాలా మంచిగా ఉంది మూవీ. సూపర్ బ్రో, అసలు క్రేజీ గూస్ బంప్స్ అసలు మూవీ అంతా. లాస్ట్కి అప్పర్ మూన్ 1 ఫైట్ చూడాలి, అదైతే ఇంకా క్రేజీ. ఇన్ని మూవీలు అన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు వచ్చిన ఇన్ఫినిటీ క్యాచ్లు మాత్రం అదైతే పీక్స్. ఇప్పుడు అసలు ఇవన్నీ నడుస్తే నాకు తెలియదు, కానీ ఈ మూవీ 4DX చూడడం వాళ్ళు మాత్రం వేస్ట్, అసలు పుట్టి వేస్ట్ బ్రో వీళ్ళంతా. ఇది మూవీ చూడడం వాళ్ళు మాత్రం. జాపనీస్ సినిమా అంటారు కానీ అసలు ఇప్పుడు మన సింగిల్ స్క్రీన్లో వచ్చింది. అన్ని థియేటర్స్లో ఇప్పుడు వస్తుంది. మన తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, అన్ని లాంగ్వేజెస్ వస్తుంది ఇప్పుడు. ఇంకేం కావాలి బ్రో మనకి? మా జాపనీస్ యానిమే ఫ్యాన్స్ అందరికి ఒక పండగ అసలు ఇవాళ. ఇన్ఫినిటీ ముందన్ని సీజన్స్, ఇప్పుడు ఎంత న్యూ మూవీ, ఎంత కొత్త మూవీ వస్తుంది. లోపల అరిచి గొంతులు పోతున్నాయి. పక్కా గూస్ బంప్స్ పక్కా చూడాలి మీరంతా. యానిమే ఫ్యాన్స్ పండగ అంతే ఇవాళ. థ్యాంక్ యూ. ఇంకా 2 parts ఉంటాయి, ఎండింగ్ దాని తర్వాత. లాస్ట్ ఫైట్ మాత్రము ఎవ్వరు మిస్ కాకండి, మొత్తం క్రెడిట్స్ అయిపోయేదాకా కూర్చోండి. లాస్ట్ అప్పర్ మూన్ అని ఎంట్రీ ఉంటుంది, అదైతే పీక్స్ అసలు పక్కా చూడండి. ఎండింగ్ పీక్స్ బ్రో,
ఇక ఏ మూవీ మ్యాచ్ చేయలేదు అట్లా. స్పాయిలర్ అయిపోతుంది బ్రో, ఏం స్పాయిలర్ ఇవ్వద్దు. అట్లా కాదు, మొత్తం యాక్షన్ ఉందన్నట్టుగా కూడా కాకుండా సెంటిమెంట్ ఎక్కడెక్కడ టచ్ చేయాలో అక్కడ మస్తుగా టచ్ చేసారు. మూవీ మాత్రం చాలా బాగుంది. మనం జాపనీస్ మూవీస్ చూడడానికి మేజర్ రీజన్ ఏంటంటే కార్టూనిస్ట్ లాగా ఆలోచిస్తారు తప్పించి, బట్ అందులో అలా చూపించే సెంటిమెంట్స్ రియల్ లైఫ్లో చూపించలేరు. సో ఒకసారి చూడండి, మీరే నెక్స్ట్ టైం నుంచి వేరేది చూస్ చేసుకుంటారని నేను నమ్ముతాను. చాలా ఎప్పుడో చిన్నప్పుడు చూసా కదా, అయినా కానీ దీనికి ఎందుకు ఇంత కార్టూన్ కాదండి, ఇది కొంచెం వాళ్ళు ఒక మాంగాని రిలీజ్ చేయాలని అంటే ఆర్ట్ ఫామ్లో మొత్తం డ్రా చేసి దాన్ని అలా చేస్తారు. ఇప్పుడు కార్టూన్ అంటేనేమో మొత్తం డిఫరెంట్, దాన్ని గ్రాఫిక్లా ఉంటుంది. దీనికి చేసే ప్రతి ఒక్క సీన్ డ్రా చేయాల్సిందే, వాళ్ళ కష్టం మామూలుది కాదు. మీరు కూడా అది చూసి రియలైజ్ అవుతారు. చాలా సినిమాలు వచ్చాయి, దానికంటే దీనికి ఎక్కువ యాక్చువల్గా యానిమేలో మూవీ ఇండస్ట్రీ అనేది స్టార్ట్ చేసింది డీమన్ స్లేయర్ నుంచి. ఫస్ట్ మూవీ డీమన్ స్లేయర్ ఆగస్ట్ 14th or 15th ఒక 4 years బ్యాక్ రిలీజ్ అయింది అనుకుంటా. అప్పటి నుంచి ఈ క్రేజ్ మాత్రం యానిమేస్కి అప్పటి నుంచి పెరిగింది. తర్వాత కొన్ని గవర్నమెంట్ ఇష్యూస్ అవైనా వాళ్ళు సర్వే చేశారు, జాపనీస్ మూవీస్ పెట్టమంటారా పెట్టొద్దా అని. అక్కడి నుంచి యానిమే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫుల్ పండగ ఇక వాళ్ళకి. ఇంతకుముందు సీజన్స్ ఉండే ఎపిసోడ్ ఫస్ట్ టైం కదా స్క్రీన్ మీద థియేటర్లో ఇది ఫస్ట్ టైం ఏం కాదు, బట్ ఇది హైయెస్ట్ సినిమాగా రిలీజ్ బట్ ఇది చాలా హైయెస్ట్ అనమాట. ఇంత క్రౌడ్ ఇప్పటిదాకా ఏ యానిమే మూవీ కూడా రీచ్ కాలేదు. యాక్చువల్గా రిలీజ్ చేస్తున్న 2 గంటలకే మొత్తం షో రిలీజ్ ఉంటుంది, మిరాయి కూడా ఉంది, కానీ మిరాయి కొంచెం రాంగ్ టైంలో రిలీజ్ చేస్తాడు అనుకుంటా. ఐ సపోర్ట్ ఫర్ ది మిరాయ్, బట్ ఇట్స్ ఏ డిఫరెంట్ షో. బట్ ఐ విల్ గో విత్ డీమన్ స్లేయర్ ఇట్ సెల్ఫ్. కానీ రాంగ్ టైంలో రిలీజ్ అయింది, లేదంటే రాంగ్ టైంలో అంటే క్లాషింగ్లో రిలీజ్ అయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ ఈ సినిమాకి ఇంత క్రేజ్ వస్తుంది. ఎక్స్పెక్టెడ్ అన్న, హైప్ అది ఫుల్ హైప్. యాక్చువల్గా టికెట్స్ బుక్ చేసేటప్పుడే అర్థమైపోయింది. బుక్ మై షోలో ఓపెన్ చేస్తున్నారు, హాఫ్ అన్ అవర్లో మొత్తం బుక్ అయిపోతున్నాయి. 2 hours అయితే ఆ ఒక్క సింగిల్ సీట్ కూడా వదిలిపెడతలేరు. సో మాకు అప్పటికే అర్థమైపోయింది, ఈసారి ఒక రేంజ్లోనే ఉంటుందని చెప్పి. దాని తగ్గట్టుగానే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే లోపల వర్క్ మాత్రం ఉంది. ఎఫోర్డబుల్, మస్తు మంచి యానిమేషన్. సో యూ కెన్ వాచ్. తెలుగులో ఎస్